హాయ్ హలో అండి, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. చూడండి, నేనైతే ఖావా సమోసాలు చేశాను. ఎక్కువగా ఏం లేదు, తక్కువగానే చేశాను. చూడండి, ఇదైతే నేను చిన్నప్పుడు చాలా అంటే చాలా తింటా ఉన్నాము. మా మమ్మీ సారికి చేసి పెడతా ఉంది మాకు. మేము స్వీట్ బాగా తినేవాళ్ళము అందుకని. కానీ మా పిల్లలు అయితే అస్సలే ముట్టుకోరండి ఇలాంటివి. వాళ్ళకి స్నాక్స్ అవి పానీపూరీలు ఇలాంటివే కావాలి. చూడండి, నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను 1 కప్పు. దాంట్లో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నీళ్ళు వేసుకొని ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. దానికి కొద్దిసేపు రెస్ట్కి ఇవ్వాలి. పైన నేనైతే కొద్దిగా ఆయిల్ కూడా రాశానండి. ఇప్పుడు చూడండి, రెస్ట్ తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. మీకు అది పాపడి ఎక్కువగా చాలా పెద్దది కావాలంటే ఎక్కువగా తీసుకోవచ్చు, తక్కువగా చిన్నటివి కావాలంటే తక్కువగా తీసుకోవచ్చు అండి. చూడండి, నేనైతే ఒక మీడియం సైజులో చేసుకున్నాను. ఎందుకంటే ఖావాది కదా, అంతగా ఎక్కువగా ఏం వేయరు. అందుకని ఒక మీడియం సైజులోనే నేను పాపడ్ చేసుకున్నాను ఇక్కడ. చూడండి, ఈ విధంగా నేను ఖావా చూడండి ఎంత గట్టిగా ఉంటుందో. ఇట్లాంటి ఖావానే తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ సిరప్ వచ్చేస్తుంది కదా, పతలా ఉంటుంది. అట్లాంటివి తీసుకుంటే ఇది దాంట్లో నుంచి వచ్చేస్తుందండి. ఆయిల్లో వేసినామనుకోండి, ఆ సిరప్ అనేది బయటికి వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుంది. ఇది ప్రెస్ చేసే విధానం కూడా చూడండి ఎంత బాగుందో. ఎండ్కే ప్రెస్ చేయాలండి. దానికి ముందరగా ఆనుకొని చేయకూడదు, ఖావాని ఆనుకొని చేయకూడదు. ఎందుకంటే ఇట్లా ఎండ్కి ప్రెస్ చేసినామనుకోండి, ఆయిల్లో వేయగానే ఇవి చాలా బాగా ఉబ్బుతాయండి. బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా అన్నీ తయారు చేసుకోవాలి. చాలామంది దానికి దగ్గరగా ఆనుకొని ప్రెస్ చేస్తారు, కానీ అది తప్పు విధానము. అట్లా చేయకూడదు. నేనైతే ఈ విధంగా తయారు చేసుకున్నాను. దీనికి ఇంకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసేస్తాము. ఇట్లా ఈ విధంగా అన్నీ నేనైతే ఫ్రై చేసుకున్నాను. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. ఇది ఎట్లా అనిపించినాయో మీకు ఒక కామెంట్ కూడా చేయండి గైస్. నాకైతే ఇవి అయితే చాలా ఇష్టము. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ రెసిపీతో. బాయ్.